టైంకి పొలిటికల్ పార్టీస్ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాయి, ఎంత దౌర్భాగ్యం అని చెప్పడం కోసం నేను చేస్తున్నాను. ఇది నేను మీకు ముందుగా చెప్పినట్టుగా గతంలో జరిగినటువంటి అనేకమైన డిస్కషన్స్ని చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు 18, 17 ఆ ప్రాంతంలో చాలా ఈ ల్యాండ్ మీద చాలా సీరియస్ చర్చ జరిపి ఆయనే వీలైతే ఈ ఇచ్చినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైతులకి, ఆ పేదలకి, ఇళ్ల పట్టాలకి మొత్తాన్ని కూడా మనం విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది అని తనే ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ సబ్సిక్వెంట్గా ఎన్నికలు వచ్చాయి, ఆ ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా 2019 నుండి 2024 మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి దీని మీద చర్చ జరిగి ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా దీన్ని మనం వాళ్ళకు కూడా ఫ్రీ జోన్ ఇవ్వాలి, వాళ్ళను కూడా మనం పైకి తీసుకురావాల్సిన ఉంది. అయితే ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఎవరికన్నా నోటరీ ద్వారా కానీ ఎవరికైనా చేతులు మారుంటే వాళ్ళ పేర్లకి ఎవరికి ఇచ్చేది ఉండదు. ఒరిజినల్ అసైనీ ఎవడున్నాడో 20 ఏళ్ల క్రితం కానీ, 15 ఏళ్ల క్రితం కానీ, 30 ఏళ్ల క్రితం కానీ ఒరిజినల్ అసైనీ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద మాత్రమే అది రిజిస్టర్ చేసి వాళ్ళకు మాత్రమే దాన్ని అమ్ముకునే ఒక అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. దీనికోసం ఒక కమిటీ వేశారు, పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందని. ఆ కమిటీ ధర్మాన ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ కమిటీ మొత్తం ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ తిరిగింది, ఈవెన్ తెలంగాణ ఆల్సో. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ డిస్కషన్ తెలంగాణలో ఉన్నది, ఒక 15 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఇలాంటివి ఉంటే అమ్ముకోవచ్చు, కర్ణాటకలో 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటే అమ్ముకోవచ్చు, ఒరిస్సాలో 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటే ఒరిజినల్ అసైన్ అమ్ముకోవచ్చు అని వాళ్ళు రాటిఫికేషన్ చేసుకున్నారు. అట్లనే అదే మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 24 జనవరి 2024 సంవత్సరంలో ఒక ఆర్డినెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆర్డినెన్స్. అయితే 24 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది చాలా స్ట్రిక్ట్గా ఎవరైనా మధ్యలో అసైన్స్ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరి నుండి మేము 10 సంవత్సరాల క్రితం కొన్నాం అని జగన్ గారి మీద ప్రెజర్ చేసినా సరే నథింగ్ డూయింగ్, మీడియేటర్స్ కానీ ఎవరికి అవకాశం ఇవ్వడానికి వీలేదని చెప్పి ఒక స్ట్రిక్ట్ ఫార్మేట్లో తీసుకొచ్చి దీన్ని చేశారు. అయితే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మై అపీల్ టు యూ త్రూ యూ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మేబీ అదర్ స్టేట్స్, తెలంగాణ కానీ లేకపోతే కర్ణాటక కానీ, ఇఫ్ ఎనీబడి, ఒక రిఫార్మ్ని పేదవాడికి వాడి నోటి దగ్గరికి తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎక్కడన్నా అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. దానికి బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి. నేను ఐఎమ్ నాట్ డినయింగ్, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలేసేయండి, చంద్రబాబు నాయుడు గారు శిక్షించాలన్నాడు కాబట్టి వాళ్ళని శిక్షించొద్దు అని చెప్పడానికి నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ. సో మీరు చేయండి, న్యాయబద్ధంగా చేయండి. కానీ నిన్న ఏపీ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొచ్చింది. శ్రీనివాస్, నీ దగ్గర ఆ జీవో నీ దగ్గర ఉన్నట్టు. ఈ జీవో ఏం చెప్తుందంటే, ఈ జీవో ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో అసలు మొత్తం గందరగోళం జరిగిపోయిందట. కాబట్టి చేసిన రిజిస్ట్రేషన్లు ఏమైనా ఉంటే ఆపేసేయండి, ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్లు చేయొద్దు. సబ్ రిజిస్ట్రార్కి మొత్తానికి కూడా వైర్లెస్ మెసేజ్ ఇచ్చేశారు, తహసీల్దార్లకు ఇచ్చేశారు. వాళ్ళు చేయాలనుకున్న చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఇక్కడ మొత్తం ఏదో అక్కడ మదనపల్లిలో ఏదో రికార్డులు తగలబడ్డాయంట, విశాఖపట్నంలో ఏదో జరిగిందట, కాబట్టి ఇటు మొత్తాన్ని ఆపేసేయండి అని ఒక జీవోని నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. దిస్ ఈజ్ ఆన్ 10th ఆగస్ట్, ఈరోజు 12th ఆగస్ట్.
ఈ జీవో ఇచ్చిన 2 రోజుల తర్వాత నేను మాట్లాడుతున్నాను మీతోటి. కారణం ఏంటంటే, ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఆకాశంలో అమ్మ మనకు అన్నం పెట్టేటప్పుడు పిల్లవాడు అన్నం తినకపోతే చందమామ చూపించేది. ఎన్నికల సమయంలో మనకు చందమామను కిందకు తీసుకొస్తామని చెప్పాడు. చంద్రయాన్ మీద పోయిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు, కానీ ఆయన మాత్రం అన్నీ తీసుకొస్తానన్నాడు. ఇప్పుడేమో ఇవన్నీ చేయాలంటే మతిపోతుంది, ప్రజలు మీరే ఆలోచించాలని చెప్తా ఉన్నాడు. పెన్షన్లు తప్ప దేనికి డబ్బులు లేవనే ఒక ఆలోచన. అబద్ధాలు అమ్ముడుపోయాయి, ప్రజలు నమ్మారు. ప్రజలందరూ కూడా బాధపడుతున్న నేపథ్యం. ప్రజలు రివోల్ట్ కాకముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గత ప్రభుత్వంలో మొత్తం అవినీతి జరిగిపోయింది కాబట్టి ఆ అవినీతి మీద శ్వేతపత్రాలని తయారు చేసి, ఒక్కొక్క శ్వేతపత్రాన్ని ఒక వారం రోజులు 10 రోజులు అసెంబ్లీ జరిగినప్పుడల్లా పెట్టి 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 అసలు చేయాల్సిన పని మొత్తాన్ని కూడా పక్కన పడేసే ఒక నేపథ్యంలోకి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్టీ రావటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నవరత్నాల కోసం, పేదలందరికీ ఇళ్ళు, వీటన్నిటి కోసం సేకరించినటువంటి ల్యాండ్స్ కానీ 32 లక్షల ఇళ్ల స్థలాల్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తే, వాటన్నిటి మీద కన్నేసి ఇప్పుడు వాటిని ఎక్కడో అగమ్య గోచరంగా తయారు చేశారు. దాదాపు 1,80,000 రూపాయలు ప్రభుత్వమే డబ్బిచ్చి ఇల్లు కట్టుకోమన్నది. 35,000 రూపాయలు బ్యాంకు లోను కూడా 0 వడ్డీతోటి తయారు చేసింది. అవన్నీ పక్కన పడేశారు. సో పేదలకి అసైన్డ్ ల్యాండ్ ద్వారా వచ్చినటువంటి ఇళ్ళు కానీ, భూమి కానీ మొత్తాన్ని కూడా గందరగోళంలో పడేసి, ప్రతిరోజు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోగా ప్రజలు అడుగుతారని దాన్ని పక్కన నెట్టేయడం కోసం ఈరోజు కొత్త జీవోని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటిని మళ్ళీ మేము చెప్పేంత వరకు ఈ లోపల ఏం చేస్తున్నారంటే, తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా, అక్కడ లోకల్ నాయకులందరూ కూడా ఈ ల్యాండ్స్ మీద వాలిపోయారు. పేదల్ని బెదిరిస్తున్నారు. 10 రూపాయలకో పరకకో ఇచ్చేసి కొనేసి, ఇది నేను చెప్తే మీకు వస్తుంది. గతంలో ఆ ప్రభుత్వం వాడు చెప్పాడేమో, నథింగ్ డూయింగ్,